వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కిచెన్కి సంబంధించిన వస్తువులను అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ స్టాండ్ అయితే చూడండి, కంప్లీట్ స్టీల్ అయితే ఉంటుంది. స్టీల్ అంటే ఇంకా మనకి ఎలాంటి ఆలోచించకుండా తీసుకుంటూ ఉంటాం కదా, సో అంత బాగుంటుంది క్వాలిటీ అనేది. అండ్ ఈ స్టాండ్ చూడండి, గిన్నెలు తోమిన కానీ లేదనుకో చిన్న చిన్న బౌల్స్, కప్స్, స్పూన్స్ ఏవైనా క్లీన్ చేసుకున్నా ఇందులో ఈజీగా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఆ వాటర్ అనేది సింక్లో అయితే పడిపోతుంది. తర్వాత ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టాండ్లా యూజ్ చేసుకొని డైనింగ్ టేబుల్ పైన పెట్టుకొని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా స్టోర్ చేసి పెట్టేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మనం ఎక్కువగా నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేదనుకోండి ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. మరి వెజిటేబుల్స్ చిన్న చిన్నవి కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా ఉన్నాయి కట్ చేసినవి వాటిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాక్సెస్ అయితే దొరుకుతాయి ఆన్లైన్లో. సో ఇందులో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫుడ్ అనేది పాడవకుండా అయితే ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇందులో సైజెస్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్లో కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. కిచెన్లో రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి 5 kgs, 10 kgs, 15 kgs ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఇందులో రైస్ ఫిల్ చేసుకుంటే అస్సలు పురుగు పట్టదు. ఇంకా మనం ఎక్కువ డేస్ యూజ్ చేయకపోయినా కానీ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇట్లా స్టార్ ఎనర్స్ కనుక మనం పైన క్యాప్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది. మెజర్ చేసుకోవడానికి చిన్న బాక్స్ కూడా ఇస్తారు. అండ్ పప్పులు కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది, ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. పైన క్యాప్కి రబ్బర్ ఉండడం వల్ల లోపలికి గాలిపోదు. కిచెన్లో ఏవైనా స్పైసెస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి చిన్న బాక్సెస్ అయితే తీసుకోండి. నార్మల్ వాటిలో అయితే కొద్ది రోజులు అయిన తర్వాత తడి వచ్చిందనుకోండి, అది గడ్డలాగా అయిపోతుంది. కానీ ఈ బాక్సెస్లో మనం ఏ స్టోర్ చేసుకొని పెట్టుకున్నా గడ్డలాగా అయితే అస్సలు అవ్వదు. అండ్ సాల్ట్ అయినా ఏదైనా కానీ చూడండి ఎంత నీట్గా ఉంది. అండ్ ఇది ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి హ్యాండిల్ కూడా ఉంటుంది. ఇంకా స్పూన్ కూడా దీనికే వస్తుంది, అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు స్పూన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాప్స్ అయితే చూడండి, మనం ఏదైనా బాటిల్ క్యాప్ తీసినప్పుడు ఆ క్యాప్ పగిలిపోయింది అనుకుంటే మాత్రం ఇలాంటి క్యాప్ అయితే పెట్టుకోండి. ఈ క్యాప్ వల్ల యూస్ కూడా చాలానే ఉంటుంది. ఇది ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎంత కావాలి అంటే వెనిగర్ కానీ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఏదైనా ఉందనుకోండి కావాల్సినంత తీసుకోవచ్చు. కిచెన్లో ట్యాప్కి ఇలాంటి రొటేటింగ్ ట్యాప్ పెట్టుకోండి. ఈ ట్యాప్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో కూడా చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి. 50 రూపీస్కి 3 పీసెస్ కూడా ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం క్వాలిటీ ఉన్నాయి తీసుకోండి. 300 రూపీస్కి ఈచ్ వన్ పడుతుంది. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, రైస్ కడిగినప్పుడు ఇది యూజ్ చేసుకోండి. ఇంకా ఆటోమేటిక్ అల్మారా అయితే చూడండి, ఈ అల్మారా అనేది ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. ఈ అల్మారా తీసుకోవాలి అంటే ఒక్కొక్క బాక్స్ సపరేట్గా అయితే తీసుకోవాలి. మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలి అనుకుంటే, అంటే ఇప్పుడు ఒక సెల్ఫ్లో మనకి 3 డ్రాస్ ఇట్లా ఉంటాయి కదా, మనకు అలా కావాలి అనుకుంటే ఎన్ని కావాలి అనుకుంటే అన్ని బాక్సెస్ తీసుకొని ఇలా 1 by 1 సెట్ చేసుకొని సైడ్కి హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. లాక్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకు నచ్చింది మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడం కోసం. ఇలాంటి బిగ్ సైజ్ బాక్సెస్ కనుక యూజ్ చేసుకుంటే 100% యూస్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో పెద్ద కీరా అండ్ బ్రింజాల్స్, వెజిటేబుల్స్ అన్నీ పెద్ద సైజులోనే ఉంటాయి. వాటిని క్లీన్ చేయాలి అంటే ఇలాంటి పెద్ద బాక్సులు తీసుకొని క్లీన్ చేసామనుకోండి కంప్లీట్గా క్లీనింగ్ అనేది అవుతుంది. చూడండి ఎంత నీట్గా ఉంది. నార్మల్గా చిన్న బాక్సెస్లో క్లీన్ చేసినప్పుడు అది సరిగ్గా క్లీన్ కూడా అవ్వదు, ఒక్కొక్కసారి చిరాకు కూడా లేస్తుంది. అలా చిరాకు రాకుండా ఇంకా నీట్గా ఈజీగా క్లీనింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వెజిటేబుల్ బౌల్ అనేది పెద్దదైతే బాక్స్ తీసుకోండి. కింద అయితే ఇట్లా బటన్ అయితే ఉంటుంది, వాటర్ ఫిల్ చేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత తీసేయడం కోసం. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసేసుకొని కూడా ఇందులో అయితే వేసుకోవచ్చు. అండ్ ఎగ్స్ కానీ, స్వీట్ కార్న్ కానీ, స్వీట్ పొటాటో కానీ ఏదైనా బాయిల్ చేసినప్పుడు దాన్ని తీయాలి అంటే స్పూన్స్తో తీయడానికి అయితే రాదు, ఇలాంటి నోస్ దొరుకుతుంది. ఇది తీసేసుకొని ఈజీగా ఏది బాయిల్డ్ అయినా కానీ సింపుల్గా ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ వెజ్, నాన్ వెజ్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఇది యూజ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే 100% ఈ స్టాండ్ యూస్ ఉంటుంది. ఎందుకంటే
మనం ఎక్కువగా బాత్రూంలో సెల్ఫ్స్ అనేటివి అయితే కట్టించుకోము. ఏదో ఒక కార్నర్‌కి చిన్న సెల్ఫ్ అనేది పెట్టించుకుంటూ ఉంటాం. అలా కాకుండా వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ పైన ఈ స్టాండ్ పెట్టుకోవడం వల్ల చూడండి ఫేస్ వాష్ కానీ, క్రీమ్స్ కానీ, టిష్యూ పేపర్స్ కానీ ఏవున్నా గానీ మంచిగా నీట్‌గా సర్దుకొని పెట్టుకోవచ్చు. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్, డిజైన్స్, మోడల్స్, క్వాలిటీస్ కూడా ఇందులో అయితే తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకా మనం ఎక్కువ బుక్స్ కానీ లేదనుకోండి ఏదైనా స్నాక్స్ ఇలాంటివి ఉన్నాయి, ప్యాక్లో ఉన్నాయి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ తీసుకోండి. ఇది రొటేట్ అవుతుంది. చూడండి ఇది అప్ డౌన్ అయితే ఉంటాయి బాక్సెస్ అనేటివి. పైనకి ఇట్లా మనకు ఎక్కడైనా మనం బుక్ స్టోర్లో చూసినప్పుడు ఇలాగే అప్ డౌన్లో ఉంటాయి బాక్సెస్ అనేటివి. ఇలా ఉండడం వల్ల మనకి కింద పడిపోవడం అలాంటిది అసలు జరగదు. సో ఎక్కువగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా హాల్కి కూడా ఒక మంచి లుక్ వస్తుంది. పిల్లల కోసం ఇది ట్రై చేయండి. ఇంకా చాలా ట్రెండింగ్ అవుతున్న సోఫా కవర్స్ అయితే చూడండి, ఆన్లైన్లో అయితే ఇవైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ గ్రిప్ కూడా ఉంటుంది. ఇది సోఫా కవర్ వేసిన తర్వాత అటు ఇటు కదలడం అనేది అయితే ఉండదు. చాలా గ్రిప్ ఉంటుంది. చూడండి మొబైల్ పెట్టిన తర్వాత ఆ మొబైల్ కదలడం, కింద పడడం అసలు జరగనే లేదు కదా. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా మనం క్లీన్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, నార్మల్గా మనము ఇప్పుడు పప్పులు కానీ రైస్ కానీ క్లీన్ చేసినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి చేతితో క్లీన్ చేసినాం. కానీ ఈ బాక్సెస్ తీసుకుంటే అసలు ఏవైనా క్లీన్ చేసినా కింద పడడం అలాంటివి ఉండవు. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవచ్చు. పప్పులు, బియ్యం కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆమ్లెట్ వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. నిజంగా ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమడానికి మనం ఎక్కువగా స్పాంజెస్, బ్రషెస్, ఇంకా స్టీల్ బ్రషెస్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. హ్యాండిల్తో ఉండే ఈ బ్రష్లు అయితే చూడడానికి జస్ట్ మనకి స్పూన్ లెక్కనే ఉంది, బట్ స్పూన్ అయితే కాదు, బ్రష్ ఇది. సో లిక్విడ్ వేసేసి హ్యాండ్తో యూజ్ చేయకుండా ఇలా బ్రష్తో యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ స్టాండ్ అయితే చూడండి, నార్మల్గా మనకి యూజ్ చేసుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, యూజ్ లేనప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేస్తూ. అండ్ కుకింగ్ చేసే ముందు వెజిటేబుల్స్ హాఫ్ అన్ అవర్ ముందు కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. యూజ్ చేశాక ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ స్పూన్స్, ఇంకా మనం నైఫ్స్, సీజర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడో అక్కడ పెట్టుకోకుండా సో ఇలాంటి వాల్ బాక్స్ దొరుకుతుంది. ఈ బాక్స్ తీసుకొని బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ పెట్టేసుకొని ఇట్లా మనం గిన్నెలు తోమిన తర్వాత స్పూన్స్, నైఫ్స్, వెజిటేబుల్ పిల్లర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని స్టోర్ చేయొచ్చు. గిన్నెలు తోమడానికి నార్మల్ బ్రషెస్ కాకుండా ఇలాంటి లిక్విడ్ బ్రషెస్ అనేటివి అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. పైనుంచి లిక్విడ్ వేయండి, కింద నుంచి అయితే ఇట్లా లిక్విడ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా ఈజీగా గిన్నెలు తోముకోవడానికి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ అయిన తర్వాత చిన్న బాక్స్లో పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మీకైతే నేను చూపిస్తున్నాను కదా. సింక్లో ఫుడ్ వేయకూడదు. అసలు ఫుడ్ వేసామనుకోండి సింక్ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. సింక్ మరి నీట్గా ఉండాలి, కిచెన్లో బ్యాడ్ స్మెల్ రావద్దు సింక్లో నుండి అనుకుంటే ఫుడ్ అనేది ఇలా ఫిల్టర్ చేసేసి కనుక యూజ్ చేస్తే సింక్లో నుండి బ్యాడ్ స్మెల్ రాదు. ఇంకా ఫుడ్ కూడా వేస్ట్ అవ్వదు. ఎప్పుడైనా కానీ మనం సింక్లో ఫుడ్ మిగిలిపోతే అలాగే డైరెక్ట్ వేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో యూజ్ చేసుకునే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇలా ఫిల్టర్ చేసుకొని వాటర్ అనేది, ఫుడ్ అనేది డివైడ్ చేసుకుంటే అది మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్స్ అండ్ డిజైన్స్, మోడల్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. క్వాలిటీ ఉన్నది తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. క్వాలిటీ లేనిది తీసుకున్నారనుకోండి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం ప్రైస్ ఎక్కువగా పెట్టేసి తీసుకుంటే ఆ ప్రోడక్ట్ అనేది చాలా డేస్ వరకు అయితే యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదనుకోండి నార్మల్గా తొందరగా పాడైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే నేను ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే ఇందులో అయితే చూపించాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోండి. అక్కడ మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ గురించి నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అయితే మీకు ఆ ప్రోడక్ట్ లింక్ అనేది అయితే షేర్ చేస్తాను. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గులాబ్ జాములు చేయాలంటే పిండి కలపడం, ఉండలు చుట్టడం, నెయ్యిలో వేయించడం, ఈ తలనొప్పంతా ఇక లేదు. పిండి వేస్తే చాలు, వేడి గులాబ్ జాములు రెడీ అయిపోయే మ్యాజిక్ మిషన్ వచ్చేసింది.
బట్టలు ఉతికేటప్పుడు ఎక్కువగా చాలామంది జీన్స్ ప్యాంట్లు కానీ, షర్ట్స్ కానీ బ్రష్ వేసి రుద్దడం చాలా అలవాటు ఉంటది కదా! హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళకైతే సోప్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి బ్రష్ అయితే దొరుకుతుంది. నిజంగా ఇది 3 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి బ్రష్ వస్తుంది. అండ్ ఓపెన్ చేసి సోప్ అందులో వేసిన తర్వాత ఇలా బ్రష్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న సోప్స్ అంటే ఇప్పుడు మనం బట్టలు పిండేటప్పుడు చూడండి చాలా వరకి సోప్ చిన్నగా అయిపోయిందనుకోండి చేయితో ఉతకడం రాదు. అలాంటప్పుడు ఆ సోప్ పడేస్తూ ఉంటాం. అలా వేస్ట్ చేయడం కంటే ఇలాంటి సోప్ బాక్స్ తీసుకుంటే చిన్న చిన్న పీసెస్ అంటే మనకు కంప్లీట్ చిన్న పీసెస్ అయినా చేతికి అందనంత చిన్న పీసెస్ ఉన్నా కానీ ఆ పీసెస్ అనేటివి ఈ బాక్స్లో వేసేసుకొని ఇలా మనకు చిన్న రోలర్ కూడా ఉంటుంది. ఆ రోలర్తో రుద్దేశామనుకోండి ఆ చిన్న సోప్ కూడా కంప్లీట్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నిజంగా చాలా యూస్ఫుల్ బ్రష్. ఇక్కడ మ్యాట్ అయితే చూస్తున్నారు కదా! ఈ మ్యాట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ చేయడం కోసము లెగ్స్ కింద మనము ఎక్కువగా ఈ మ్యాట్ ఏసుకున్నామనుకోండి, ఇప్పుడు అరికాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాడీ కూడా చాలా బావుంటుంది. హెల్త్ కూడా చాలా బావుంటుంది. మరి అరికాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలంటే ఇలాంటి మ్యాట్ తీసేసుకొని మనకు కావాల్సినప్పుడు బాత్రూంలో ఫ్లోర్ పైన ఏసేసుకొని లెగ్స్ అంతా మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటర్ పోస్తే దానికున్న డస్ట్ మొత్తం ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇంకా గ్రిప్ ఉండడం వల్ల మ్యాట్ అనేది అటు ఇటు కదలకుండా నీట్‌గా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో, దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. ఇలా తీసిన తర్వాత గ్రిప్స్ తోటి మనం ఇట్లా వాల్‌కి కూడా ఏసుకోవచ్చు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెస్టర్న్ వేర్ బాత్రూమ్ క్లీనింగ్ బ్రష్ చూడండి. ఇది నిజంగా 100% అయితే యూజ్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనము ఈ బాక్స్‌ని అనేది వాల్‌కి పెట్టుకోవచ్చు. బాత్రూమ్‌లో వాల్‌కి టైల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇట్లా బాక్స్ పెట్టగానే గట్టిగా పట్టుకొని ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ చూడండి. లిక్విడ్ బ్రష్‌ని ఇలా మనం స్టిక్ ఉంది కదా! దాన్ని ఇట్లా ప్రెస్ చేయగానే లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇది మనకి మంచి ఇట్లా డిజైన్ ఉండడం వల్ల కార్నర్స్‌లో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యూజ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్‌లో పెట్టుకుంటే వాటర్ ఏదైనా పడ్డా కానీ వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి టెన్షన్ ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి బాత్రూమ్‌లో ఎక్కువ టవల్స్ ఇంకా మనం చిన్న చిన్న క్లాత్స్ ఏవైనా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ తీసుకోండి. ఈ స్టాండ్ ఏంటంటే చూడండి వాల్‌కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది. పెట్టేసి లాక్ చేసామనుకోండి ఇట్లా మనకు కావాల్సినప్పుడల్లా ఓపెన్ చేసుకోవచ్చు. కింద కూడా మనకి 5 చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క దానికి ఇట్లా బ్రషెస్ కానీ, స్పాంజెస్ కానీ ఏవైనా ఉన్నా వాటిని పెట్టుకోవడం కోసం యూజ్ చేసుకోవడానికి. అండ్ టవల్స్ కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి నీట్‌గా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి ఈజీగా రిమూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నార్మల్‌గా అనుకోండి ఇట్లా మనకు రిమూవ్ చేసి ఇంకొక ప్లేస్‌లో పెట్టుకోవడానికి రాదు కదా! సో, దీంట్లో కూడా కలర్స్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఈ హోల్డర్స్ అయితే నిజంగా చాలా యూస్‌ఫుల్ హోల్డర్స్. ఇప్పటివరకు నేను చూపించాను ఇందులో. చాలా డిఫరెంట్ డిజైన్స్, కలర్స్, మోడల్స్, క్వాలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా ఇది మనం వాల్‌కి పెట్టుకున్న తర్వాత లాక్ చేసేయాలి. లాక్ చేసేసుకొని ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే ఒక హోల్డర్‌కి 5 లీటర్ వాటర్ బాటిల్ పెట్టినా అది కింద పడనే పడదు. అంత వెయిట్ అనేది ఆపుతుందనమాట. అండ్ బాత్రూమ్‌లో కానీ, కిచెన్‌లో కానీ ఇంకా టీవీ టేబుల్ దగ్గర కబోర్డ్స్‌కి కానీ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. నార్మల్‌గా యూజ్ చేయడానికైతే నిజంగా సూపర్ అంటే సూపర్ హోల్డర్ ఇది. అండ్ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు అయితే కొన్ని మోడల్స్ చూపించాను. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీంట్లోనే 2 మోడల్స్ అయితే మీకు చూపించాను. ఒకటి ట్రాన్స్పరెంట్, ఇంకొకటి థిక్ కలర్స్‌లో ఉంటుంది. క్వాలిటీస్ కూడా చాలా బాగుంటుంది. ఇది రొటేట్ కూడా చాలా బాగుంటుంది. డోర్ బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకుంటే స్పెట్స్ కానీ, కీ చైన్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని హ్యాంగ్ చేయొచ్చు. కిచెన్‌లో పైన పెట్టుకున్నాం అనుకోండి కిచెన్‌లో మనం స్పూన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా ఫోల్డింగ్ బాస్కెట్ అయితే చూడండి చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది. నార్మల్‌గా మనము బాత్రూమ్‌లో బట్టలు అనేటివి బకెట్‌లో వేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్‌లో వేసుకున్నాం అనుకోండి వాటర్ పడ్డా కానీ సైడ్ నుండి ఇక్కడ మనకు హోల్స్ ఉండడం వల్ల వాటర్ పడితే బట్టలు ముక్క వాసన రాకుండా ఉంటాయి. ఇట్లా బట్టలు వేసిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్‌లో వేసుకోవచ్చు. చూడండి టాయ్స్ కానీ ఇంట్లో ఏవైనా వేస్ట్ యూజ్ చేయని వస్తువులు ఉంటే వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా గిన్నెలు తోమడానికి నార్మల్‌గా స్పాంజెస్ కానీ, బ్రషెస్ కానీ ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇలా హ్యాండిల్ ఉన్న బ్రష్ అనేది ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్ అయితే ఉంది. చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది చూడండి. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. అండ్ నార్మల్‌గా యూజ్ చేసే బ్రష్ కంటే ఈ బ్రష్‌కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ సైడ్ బాక్స్ ఉంది చూడండి. సైడ్ బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మనము హ్యాండిల్‌కి ఇలా బ్రష్ పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకుంటే అది గట్టిగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉందనుకోండి ఇంకా సైడ్ బాక్స్‌లో ఇట్లా లిక్విడ్ అయితే వేయాలి. లిక్విడ్ వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఫింగర్‌తో జస్ట్ ప్రెస్ చేసామనుకోండి లిక్విడ్ అయితే బయటకు వస్తుంది. ప్రతిసారి మనం ఫింగర్‌తో ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ హ్యాండిల్ ఉంది కదా దాంతో ప్రెస్ చేస్తే ఆ హ్యాండిల్‌కి లిక్విడ్ అనేది అయితే వచ్చేస్తుంది. సో, సింపుల్‌గా ఈజీగా ఎంత మాడిపోయిన గిన్నెలని కూడా ఈ బ్రష్‌తో అయితే మనం సింపుల్‌గా హ్యాండ్ యూజ్ చేయకుండానే హ్యాండ్‌తో క్లీన్ చేయకుండానే క్లీన్ చేసుకోవచ్చు. 100 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఈ స్పాంజ్ అనేది అయితే మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్. అండ్ ఇట్లా మనం పెట్టుకోవడం వల్ల వాటర్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కింద బాక్స్‌లో పడిపోతే ఇట్లా వాటర్ తీసేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి
ఈ సిలికాన్ మ్యాట్స్ అయితే చూడండి చిన్నగా ఉన్నాయి కదా. ఈ సిలికాన్ మ్యాట్స్ ఏంటంటే మనం 3 in 1గా యూజ్ చేసుకోవచ్చు. గిన్నెలు తోమడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా గిన్నెలు తోమిన తర్వాత చాలా నీట్గా అవుతుంది. నార్మల్ బ్రషెస్ స్పాంజెస్ కంటే ఇదైతే చాలా చాలా బాగుంటుంది. 100% బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా వేడిగా ఉందనుకోండి, దాన్ని గ్లాస్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. కిచెన్లో ఎక్కువగా ఫుడ్ మిగిలిపోయినప్పుడు దాన్ని డైరెక్ట్ సింక్లో వేయకండి. అలా డైరెక్ట్ సింక్లో వేయడం వల్ల సింక్ ఉన్న పైపు అంటే డ్రైనేజ్ పైపు ఫిల్ అయిపోయి ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది. కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ కూడా చేయలేము. సో మన ఫుడ్ ఏదైనా మిగిలిపోయినప్పుడు ఆ ఫుడ్ని డైరెక్ట్ కాకుండా చూడండి ఇలాంటి దాంట్లో మనకు ఇలాంటి ఫిల్టర్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బాక్స్లో కనుక వేసేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా మనము ఎప్పుడైనా కానీ ఇందులో వేసుకున్న వెంటనే ఫిల్టర్ అనేది చేస్తుంది. వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. ఫుడ్ అనేది బాక్స్లో ఉంటుంది. అండ్ డస్ట్ కాబట్టి ఆ డస్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మనం డైరెక్ట్ డస్ట్బిన్లో వేసేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా మనం గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్ బ్రషెస్ ఉంటాయి కదా, వాటికి కూడా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కూడా మనం కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు పెట్టుకోవాలంటే ఇందులో పెట్టుకుంటే సరిపోతుంది. కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఇంకా వాష్ బేసిన్ దగ్గర కానీ కార్నర్కి ఇలాంటి చిన్న హ్యాండిల్ కనుక పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు వాష్ బేసిన్ దగ్గర పెట్టుకుంటే ఇట్లా ఫేస్ వాష్ కానీ లిక్విడ్ కానీ ఇంకా బ్రషెస్ కానీ పేస్ట్ కానీ ఏదైనా ఉందనుకోండి దాన్ని పెట్టవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది బాత్రూమ్ కార్నర్లో పెట్టుకుంటే కూడా సోప్స్ కానీ ఫేస్ వాష్ కానీ ఇట్లా ఏది ఉన్నా కానీ పెట్టేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకుంటే ఇట్లా స్పైసెస్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మోడల్స్ చాలానే ఉన్నాయి. మనకి నచ్చిన కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కార్నర్కి ఇలాంటి స్టీల్ కార్నర్ స్టాండ్ కనుక పెట్టుకుంటే 100% యూజ్ ఉంటుంది. స్టీల్ కార్నర్ స్టాండ్ అనేది మనకి 3-4 వెరైటీస్లో దొరుకుతుంది. ప్లాస్టిక్, ఐరన్, స్టీల్, ఇలా అల్యూమినియం చూసుకుంటే ప్రతిదీ కూడా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతుంది. కిచెన్లో గిన్నెలు తోమిన వెంటనే నీట్గా సర్దుకొని పెట్టుకోవడం కోసం ఇలాంటి స్టాండ్ తీసుకోండి. ఈ స్టాండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి లైట్ వెయిట్గా ఉన్నా కానీ క్వాలిటీ అనేది సూపర్ ఉంటుంది. మినిమం ఏం లేదన్నా 20 years అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా సైడ్స్కి ఇట్లా క్లిప్స్ కూడా వస్తాయి స్పూన్స్ అన్ని పెట్టుకోవడానికి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి స్టాండ్ కనుక తీసుకుంటే 100% యూజ్ ఉంటుంది. అండ్ ఈ స్టాండ్లో మనము ఏదైనా బాయిల్ చేసినా కానీ దాన్ని వాటర్ తీయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న కప్స్ అంటే మనం స్నాక్స్ ఏదైనా తీసుకున్న కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ని కూడా ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. గ్లాసెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ గ్లాసుని కూడా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది. స్పూన్స్ అన్ని నైఫ్స్ కూడా ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా దీన్ని స్టాండ్ లాగా కూడా చేసేసుకొని మనం డైనింగ్ టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి. కిచెన్లో ట్యాప్కి ఇలాంటి ఫిల్టర్ ట్యాప్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంతేకాకుండా రైస్ కడిగినప్పుడు డస్ట్ రాకుండా ఉండడం కోసం ఇలాంటి ట్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా చాలా యూజ్ ఉంటుంది. ఇంకా ఇది రొటేట్ కూడా అవుతుంది. మనము ఇప్పుడు కిచెన్లో సింక్ని క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం క్లీన్ చేయడానికి ఇది అటు ఇటు రొటేట్ అవుతుంది కాబట్టి 100% యూజ్ ఉంటుంది. యూజ్ చేసుకోవచ్చు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే నేనైతే ఈ వీడియోలో ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులను అయితే చూపించాను. ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అక్కడ నేను మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మీరు నాకు టెక్స్ట్ చేయండి. మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను షేర్ చేస్తాను. ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ 1-2 సార్లు బాగా ఆలోచించుకున్న తర్వాత మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ప్రోడక్ట్స్ అనేటివి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎవరి యూట్యూబ్ ఛానల్ కూడా దానికి బాధ్యత అయితే వహించరు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పప్పులు నానబెట్టడం, రుబ్బడం, రాత్రంతా పిండి పులవనివ్వడం, ఆ పాత్రలో ప్రతి గుంటలో పిండి వేసి ఆవిరిపై ఉడికించి మళ్లీ తోమడం, నిజంగా చాలా ఓపికుండాలి.